హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వెంకటేష్ గారి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది. మరి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందా లేదా? అంటే అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా, మరి హ్యాట్రిక్ హిట్ కొట్టేసారనుకోవచ్చా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే కంపారిటివ్‌గా ఇంతకుముందు వచ్చిన 2 సినిమాల కంటే ఇది బెటర్‌గానే ఉంది. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా 'F3' కంటే కూడా హ్మ్. ఈ సినిమా బెటర్‌గా ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి. ఓకే. అంటే కథ అనే దాని జోలికి వెళ్ళకుండా హ్మ్. ప్రతి సీక్వెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే పద్ధతిలో డిజైన్ చేసుకున్నాడు తను. అలాగే ప్రతి క్యారెక్టర్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ పిండే ప్రయత్నం చేశాడు. అది స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. కొన్ని కొంచెం అడల్ట్ సైడ్ వెడుతున్నాడా, కామెడీలో ఆ ఎడ్జ్‌కి వెడుతున్నాడా అనిపించింది కానీ పర్వాలేదు. మేనేజబుల్‌గానే వెళ్ళాడు. అలా థియేటర్‌లో కూర్చున్నటువంటి ఆడియన్స్‌ని ఎంగేజ్ చేశాడు, ఎంటర్‌టైన్ చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని క్యారెక్టర్స్ అయితే గుర్తుండిపోయే డిజైనింగ్‌లో నడిచినాయి. అందులో వెంకటేష్‌ది ఓకే. వెంకటేష్‌కి అలవాటైన పద్ధతిలో వెళ్ళిపోయింది. అన్ని వేరియేషన్స్‌లోనూ నడిచింది ఆ క్యారెక్టర్. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఘర్షణ వేరియేషన్ ఉంటుంది ఈ సినిమాలో. హ్మ్. అలాగే అతని ఎంటర్‌టైనింగ్ సినిమాలున్నాయి. 'నువ్వు లేక నేను లేను' ఇలాంటి సినిమాలు. అవును. ఈ అదే సినిమా అది 'నువ్వు నాకు నచ్చావు.' 'నువ్వు నాకు నచ్చావు.' హ్మ్. ఈ ధోరణిలో నడిచిపోతుంది సినిమా. కాబట్టి అన్ని విధాలుగాను ఇది వెంకటేష్ అభిమానులకు మాత్రమే కాదు. టోటల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని పట్టుకునే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్‌ని హుక్ చేసి థియేటర్‌లో నవ్వించాడు. థియేటర్‌లో ఆ వాతావరణం కనిపించింది. అది సినిమా సక్సెస్. అంటే రొటీన్ కథతో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలగటం అనేది ఒక గొప్ప ఫీట్. దాన్ని సాధించాడు ఇతను అనిల్ రావిపూడి. రెండోది వింటేజ్ హీరోలతో ఎలా సినిమాలు డిజైన్ చేయాలి. అంటే వాళ్ళ తర్వాత జనరేషన్‌ని కూడా కూర్చోబెట్టాలి. వాళ్ళ అభిమాన సంఘాలతో మాత్రమే కాదు, అభిమాన సంఘాల నెక్స్ట్ జనరేషన్‌ని కూడా థియేటర్‌లోకి రప్పించాలి. హ్మ్. ఆ రప్పించటం గురించిన కసరత్తు ప్రతి సందర్భంలోనూ, ప్రతి జనరేషన్‌లోనూ డైరెక్టర్లకు ఒక ఛాలెంజే. ఆ రోజున ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో సినిమాలు తీయటానికి రాఘవేంద్రరావు గారు, అలాగే కోదండరామిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంత కసరత్తు చేశారో, వీళ్ళు అంతే కసరత్తు చేస్తున్నారు. అది బాబీ కావచ్చు, లేకపోతే అనిల్ రావిపూడి కావచ్చు. అంటే వాళ్ళ ఇమేజ్‌కి ఇబ్బంది లేకుండా, వాళ్ళ మేనరిజమ్స్‌కి ఇబ్బంది లేకుండా నడుపుతూనే కొత్త ఫ్లేవర్‌లో కథని నడపటం అనేది ఈ వింటేజ్ హీరోలని హ్యాండిల్ చేస్తున్నటువంటి డైరెక్టర్లు పాటించాల్సినటువంటి వ్యాకరణం. ఓకే. దాన్ని పూర్తి స్థాయిలో ఫాలో అయ్యాడీయన. హ్మ్. ఆ ఫాలో అవ్వటం మాత్రమే కాదు, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన లైన్ నుంచి పక్కకెళ్ళాడు. 'భగవంత్ కేసరి.' హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ 'భగవంత్ కేసరినే' చాలా ఎంగేజింగ్‌గా నడిపాడతను. ఎమోషనల్‌గా. అలాంటిది తనదైనటువంటి పద్ధతిలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీయాలంటే ఏ లెవెల్‌లో రెచ్చిపోతాడో ఆ లెవెల్‌లో రెచ్చిపోయాడు అనిల్ రావిపూడి. భారీ బడ్జెట్‌లు ఆ గోలలోకి వెళ్ళకుండా సరదాగా ఉంది సినిమా. సరదాగా ఉండటం మాత్రమే కాకుండా సినిమా ఇన్ టోటల్ సెలబ్రేటివ్‌గా ఉంది. సెలబ్రేటివ్‌గా ఉంది అని ఎందుకంటున్నానంటే ప్రతి సన్నివేశంలోనూ అనేక క్యారెక్టర్‌లుంటాయి. అలా గ్రాండియర్‌గా ఉంది సినిమా. అలాగే న్యాచురల్ లొకేషన్స్‌ని కూడా వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. అది బావుంది. ఆ స్కీమింగు, డిజైనింగు ప్రతి విషయంలోనూ కేర్ తీసుకున్నాడు. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్‌కి స్క్రీన్ ప్లెజెంట్‌గా ఉండాలి. మూడ్‌కు తగ్గట్టుగా ఉండాలి. అక్కడ నడిచేటువంటి ఎమోషన్‌కి అనువైనటువంటి స్క్రీన్‌ని, ఆ నేపథ్యాన్ని డిజైన్ చేసుకోవటం అనేది అనిల్ రావిపూడి బాగా చేశాడు. అందుకని ఎక్కడా కూడా జనాలు ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. రెండోది పాటలు బాగా హుక్ చేసినాయి ఈ సినిమాకి. అది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఆడియన్స్ థియేటర్‌లోంచి బయటకొస్తూ ఒక పాట హమ్ జేయటం అనేది కనిపించట్ల. అవును. గతంలో ఉండేదది. కానీ ఈ సినిమాలో ఒక 2 పాటలు హమ్మింగ్‌కి అవకాశం కల్పించే పాటలుగా నడిచినాయి. హ్మ్. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్‌ని అభినందించాలి. రమణ గోగుల పాడినటువంటి పాట 'గోదారి గట్టు మీద' అనే పాట
చాలా మంది హమ్ చేస్తున్నారు. ఆ పాట రిలీజ్ అయ్యే దగ్గర నుంచి హమ్మింగ్ నడుస్తోంది. అది థియేటర్‌లో ఆ పాట కనిపించగానే రెస్పాన్స్, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. అది ఏ లెవెల్‌లో ఇంకిందో జనాల్లో. హ్మ్. అలా ఈ సినిమా మ్యూజికల్‌గా బావుంది. విజువల్‌గా బావుంది. ఎంటర్‌టైనర్‌గా నడిచిపోయింది. కాబట్టి సెలబ్రేటివ్ సినిమా, ఫెస్టివల్ సినిమా. సంక్రాంతికొస్తున్నామని జెప్పాడు. ఆయన షూటింగ్ జేసింది కూడా తక్కువ రోజులే. 3 మంత్సో, 4 మంత్సో నడిచింది ఇది షూటింగ్. ఓకే. ఈ 4 మంత్సు అలా నడిపేశాడు. అట్లే స్ట్రెచ్ నడిపారు సినిమాని. బావుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్‌లు 2 కూడా చాలా బాగా డిజైన్ జేసుకున్నాడు. అందుకోసం ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్టిస్టులు గూడా. ఒకటేమో ఐశ్వర్య రాజేష్. తను ఇప్పటిదాకా చాలా సీరియస్ క్యారెక్టర్‌లు చేస్తూ వచ్చింది. హ్మ్. అలాగే రెస్పాన్సిబుల్ క్యారెక్టర్‌లే చేసింది. ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేయించాడు ఒక రకంగా. ఎంటర్‌టైనింగ్‌గా నడిచేటువంటి ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్‌ని తనతో ఎక్స్‌పెక్ట్ చేయటమే ఇబ్బంది. అది ఆ మాట తను అడిగాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నా మీద ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుందా అంటే, లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు చేయగలరు అన్నారు అని తను చెప్పాడని చెప్పింది ఈవిడ. హ్మ్. అది కనిపించింది తెర మీద. తను చాలా టోటల్‌గా ఇంతకుముందు మనం చూసిన ఐశ్వర్య రాజేష్ వేరు. ఈ సినిమాలో ఐశ్వర్య వేరు. ఓకే. ఆ వేరియేషన్ అనేది ఆడియన్స్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. హ్మ్. అలాగే మీనాక్షి కూడా. తను 'లక్కీ భాస్కర్' గావచ్చు, ఈ మధ్య తను చేస్తున్న క్యారెక్టర్‌లన్నీ రెస్పాన్సిబుల్ బరువైన పాత్రలు చేస్తోంది. హ్మ్. ఈ బరువైన పాత్రల్లో నుంచి ఒక్కసారి 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లోకి షిఫ్ట్ అయింది. ఎంటర్‌టైనింగు ఉంటుంది. ఎంటర్‌టైనింగ్‌గాను నడుస్తుంది ఆ క్యారెక్టర్. దాంతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్‌ని తను చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఓకే. అందుకని ఆ 2 క్యారెక్టర్‌లు కూడా ఆడియన్స్‌ని బాగా పట్టుకున్నాయి. అలాగే ఇందులో వెంకటేష్ కొడుకు పాత్ర చేశాడు. ఓ పిల్లాడు. అతను చాలా హుక్ చేశాడు. అంటే చాలా సందర్భాల్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే తను పట్టుకున్నాడు. అలా ఊరి ప్రజలతో పాటు ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి నవ్వు పుట్టించే ప్రయత్నం చేశాడు. హ్మ్. అది బాగా వర్కౌట్ అయింది తెర మీద. ఓకే. అదే సినిమాకి కలిసొచ్చినటువంటి అంశం. అన్ని క్యారెక్టర్‌లు అందులో జైలర్ క్యారెక్టరు ఉపేందర్ అని ఒక మరాఠీ ఆర్టిస్ట్‌తో చేయించారు. థియేటర్ ఆర్టిస్ట్ అతను. హ్మ్. అతనికి, సాయి కుమార్‌కి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు థియేటర్‌ని బాగా నవ్వించినాయి. తన పెర్ఫార్మన్స్ పైగా తన డైలాగ్ తనే చెప్పుకుంటాడు. అతన్ని ఇంతకుముందు 'యానిమల్' లాంటి సినిమాల్లో కూడా చూసాం మనం. బాగా అతన్ని సెలెక్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్‌కి అనిల్ రావిపూడి తెలివితేటలే. లేదు అతని టీమ్ టోటల్‌గా ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా బాగుంది. కాస్టింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. హ్మ్. ఇది వెల్ మేడ్ మూవీ అని ఎందుకు చెప్తున్నానంటే అన్ని విధాలుగాను మిస్‌ఫైర్ కావడానికి అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం చేసి సినిమాని థియేటర్‌లో పెట్టాడు. ఓకే. థియేటర్‌లోకి వెళ్ళిన ప్రేక్షకుడు వెరీ ఫస్ట్ సీన్ నుంచి హ్మ్. క్లైమాక్స్ వరకు అన్ని విధాలుగా ఎంగేజ్ అవుతాడు. అన్ని విధాలుగా ఎమోషనలైజ్ చేశాడు. ఓకే. అందులో గురువుకి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది కూడా ఒక అండర్ కరెంట్‌గా నడుపుతాడు సినిమాలో. అంటే ఎంత ఎంటర్‌టైనింగ్ సినిమాకైనా గాని ఒక సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉండాలి. దాన్ని ఆ ఏరియాలో లొకేట్ చేసి దాన్ని బాగా నడిపాడు. పర్టిక్యులర్‌గా ఆ క్యారెక్టర్ చేసినటువంటి విశ్వదమన్ బెనర్జీ కూడా విపరీతంగా ఉపయోగపడ్డాడు సినిమాకి. హ్మ్. సర్వదమన్ బెనర్జీ ఆ క్యారెక్టర్ చేయటం అనేది కూడా సినిమాకి ఒక గౌరవాన్ని తెచ్చింది. ఓకే. అలా రకరకాలుగా సినిమాని చాలా వెల్ ప్లాన్డ్ మూవీ. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 'దిల్ రాజు' గారు కూడా విపరీతంగా సహకరించాడు. ఆ గ్రాండియర్ ఇవన్నీ తీసుకురావటానికి. అలా ఈ సంక్రాంతికి ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో అనిల్ రావిపూడి ఆడియన్స్‌ని నవ్వించాడు. హ్మ్. పండగ పూట నవ్వించటం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అందుకని ఈ సినిమా డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ఏ మేరకు 'డాకుకి' పోటీ ఇస్తుంది అనేది చూడాలి. ఓకే. యాక్చువల్‌గా ఫెస్టివ్ మూడ్ అనేది ఈ మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. హ్మ్. ఆ ఫెస్టివ్ మూడ్‌ని క్యాప్చర్ చేసే సినిమాగా ఇది ఎమర్జ్ అవుతుంది ఈ సినిమా. సో, ఇది బాక్స్ ఆఫీస్ మీద ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది
దీనికి బాక్స్ ఆఫీస్ ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలియాలంటే ఇంకో 3-4 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఈ సినిమాకి నేను 3 ఇస్తానండి.